హలో అందరికీ వెల్కమ్ టు షిన్ను వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకైతే కొత్త డిష్ అయితే తీసుకొచ్చేసాను. క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇవి చేసుకోవడానికి ముందుగా క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా శనగనాలు, కొద్దిగా కొబ్బరి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా లేకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని 4-5 తెల్లగడ్డలు అయితే ఇందులో అయితే వేసుకోవాలి. 4-5 తెల్లగడ్డలు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు అయితే 2-3 లవంగాలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే రోట్లో వేసుకునేసి దంచుకుంటున్నాను. మీకు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మేమైతే దంచుతున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇవంతా వేసుకొనేసి ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్, టమాటా అయితే వేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది కారం పొడి అయితే ఇంట్లో రెడీ చేసినదే, కాకపోతే ఎక్కువ కలర్ అనిపిస్తుంది కదా. ధనియాల పొడి అంతా ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసేసుకొని ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా ఇందులో వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినట్లు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసుకొని మొత్తం ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడే మసాలా అంతా బాగా పచ్చివాసన రాకుండా బాగుంటుంది టేస్టు. ఇలా అంతా ఫ్రై చేసేసుకొని ఇందులో కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా వాటర్ నీళ్ళగా ఉంటుంది, బాగుండదు టేస్టు. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా, త్వరగా కూడా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారా, క్యాప్సికమ్ కర్రీ చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.